అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టాక వలసదారులు విదేశీ విద్యార్థులపై ఉక్కుపాదం మోపుతున్నారు. భారత్తో పాటు పలు దేశాలకు చెందిన వలసదారుల్ని వారి స్వదేశాలకు పంపేశారు. దీంతో పాటు చిన్నా చితక కారణాలతో విదేశీ విద్యార్థుల వీసాలు రద్దు చేసేస్తున్నారు. ఇటీవలి విద్యార్థి వీసా ఇంటర్వ్యూలను కూడా తాత్కాలికంగా నిలిపివేసి దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాల తనిఖీని తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అయితే తాజాగా అమెరికాలో చదువుల కోసం ఎదురుచూస్తున్న విదేశీ విద్యార్థులకు ట్రంప్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవలి తాత్కాలికంగా నిలిపివేసిన విద్యార్థి వీసా ఇంటర్వ్యూల షెడ్యూలింగ్ను మళ్లీ ప్రారంభించింది. అయితే వీసా కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థుల సోషల్ మీడియా ఖాతాలను తప్పనిసరిగా తనిఖీ చేస్తామని వెల్లడించింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ సోషల్ మీడియా వెట్టింగ్తో మన దేశంలోకి వచ్చేందుకు ప్రయత్నించే ప్రతి వ్యక్తిని పూర్తిగా పరిశీలించేందుకు వీలు లభిస్తుందని అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది. వీసా కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థుల సామాజిక మాధ్యమ ఖాతాలను యుఎస్ కాన్సులర్ అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తారని తెలిపింది. ఇందుకోసం దరఖాస్తుదారులు తమ సోషల్ మీడియా ప్రొఫైళ్ల ప్రైవేట్ సెట్టింగ్స్ను మార్చుకొని పబ్లిక్ ఆప్షన్ పెట్టుకోవాలని విదేశాంగ శాఖ వెల్లడించింది. అయితే ఈ ఏడాది మే చివరి వారం నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా రాయబార కార్యాలయాల్లో కొత్తగా దరఖాస్తు చేసుకునే విద్యార్థుల వీసా ఇంటర్వ్యూల షెడ్యూలింగ్ను తాత్కాలికంగా నిలిపివేశారు. వీసా జారీకి అవసరమైన సామాజిక మాధ్యమ ఖాతాల పరిశీలనకు సన్నాహాలు చేస్తున్నామని, అందుకే వీసాల జారీని నిలిపివేశామని అప్పట్లో విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ క్రమంలోనే తాజాగా సోషల్ మీడియా వెట్టింగ్ను తప్పనిసరి చేస్తూ వీసా అపాయింట్మెంట్ల ప్రక్రియను పునరుద్ధరించింది. వీసా దరఖాస్తుదారులు అనుమతి ఇవ్వొచ్చా లేదా అనే దాన్ని అంచనా వేయడం కోసం వారి ఆన్లైన్ యాక్టివిటీని అధికారులు తనిఖీ చేయనున్నారు. దీన్నే సోషల్ మీడియా వెట్టింగ్ అంటారు. సంబంధిత విద్యార్థుల సోషల్ మీడియా ప్రొఫైళ్లను పరిశీలించిన తర్వాతే వీసా మంజూరు చేస్తారు. ఉదాహరణకు ఎవరైనా విద్యార్థి తమ సామాజిక మాధ్యమ ఖాతాలో పాలస్తీనా జెండాను పోస్ట్ చేసినట్లయితే ఆ వ్యక్తిని మరింత క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. వారి వల్ల దేశ భద్రతకు ఎలాంటి ప్రమాదం లేదని నిర్ధారించుకున్న తర్వాతే వారిని అమెరికా విద్యా సంస్థల్లో చదువుకునేందుకు అనుమతిస్తారు. అప్పుడే వారికి విద్యార్థి వీసా లభిస్తుంది. అమెరికా భద్రతకు వారు హాని కలిగించే కార్యక్రమాలు చేసి ఉంటే అలాంటి వారి వీసా దరఖాస్తులను తక్షణమే రిజెక్ట్ చేస్తారు.